ఈ దసరా పూర్తయ్యేసరికి వెండి తెరపై అక్కినేని యువకిషోరం తెరంగేట్రం చేసి సంవత్సరం పూర్తయిందని చెప్పాలి. అయినా సరే ఇంతవరకు మనోడికి రెండో సినిమా పట్టాలేకపోవడం అభిమానులను కలవరపెడుతోంది. అయితే అఖిల్ మాత్రం తన రెండో సినిమాను వంశీ పైడిపల్లితో అని ఒకసారి, అలాగే హను రాఘవపుడితో అని మరోసారి ప్రకటించిన తరువాత కూడా మనోడు డ్రాప్ అయిపోయాడు. తర్వాత కింగ్ నాగార్జున గారే స్వయంగా రంగంలోకి దిగి అఖిల్ రెండో సినిమాకు విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహిస్తాడని చెప్పాడు. కానీ ఆ సినిమా కూడా ఇంకా పట్టాలెక్కలేదు. ఈ మధ్యనే విక్రమ్ పెళ్లి చేసుకున్నాడు కాబట్టి సినిమా మొదలవడానికి టైం పడుతుందంట. ఇప్పుడు మనం అసలు మ్యాటర్లోకి వస్తే అఖిల్ అప్పుడే తన మూడో సినిమా గురించి కూడా ఏర్పాటు చేసుకుంటున్నాడంటండోయ్. షాకింగ్ విషయం ఏంటంటే బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఇప్పుడు అఖిల్ తన మూడో సినిమాని చేయడానికి ఒప్పుకున్నాడని అంటున్నారు. పైగా ఈ సినిమా రొటీన్గా బోయపాటి తీసే మాస్ సినిమా కాదంట. ఒక సరికొత్త సైన్స్ ఫిక్షన్ కథను ఇప్పుడు బోయపాటి హ్యాండిల్ చేస్తున్నాడని అంటున్నారు. మొన్నటి వరకు కత్తులతో రక్తాలు చిందేసిన బోయపాటి ఇప్పుడు అసలు సైన్స్ ఫిక్షన్ ఎంతవరకు హ్యాండిల్ చేస్తాడు, పైగా అందులో అఖిల్ ఎంతవరకు సెట్ అవుతాడనేది అందరికి వచ్చిన సందేహం. చూడాలి మరి ఈ రూమర్లని ఎలా మలుపు తిరుగుతాయో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.